టీ20 వరల్డ్ కప్కు మరో కొన్ని రోజుల సమయం ఉన్న జట్టును ప్రకటించడానికి సమయం ఆసన్నమవుతుంది. జట్లను ప్రకటించడానికి ఐసీసీ కటాఫ్ తేదీ మే 1 అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో బీసీసీఐ టీ20 వరల్డ్ కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్పై ఒక క్లారిటీ రాలేదు. ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వరల్డ్ కప్కు సెలెక్ట్ కావడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల రూపంలో చోటు దక్కించుకుంటారు. దీంతో స్క్వాడ్లో చోటు దక్కించుకునేందుకు యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. చాహల్ ప్రజెంట్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి అత్యధిక తీసిన వికెట్ల లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు రవి బిష్ణోయ్ అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. వికెట్లు తీసుకోకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. చాహల్ కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ టైంలో వచ్చిన అవకాశాలను బిష్ణోయ్ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మరోసారి చాహల్కు నిరాశ తప్పకపోవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. తుది జట్టు విషయం పక్కన పెడితే వీరు 15 మంది ప్రాబబుల్స్లో ఎవరి వైపు సెలెక్టర్లో మొగ్గు చూపుతారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రికెట్ ఫ్యాన్స్ ప్రజెంట్ ఐపీఎల్ హడావిడిలో ఉన్నారు. ఈ మెగా టోర్నీ తర్వాత వారం రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది.